ఎఫర్ట్లెస్ రాజమండ్రి సిటీ అంతా కూడా ఈ రోజు నారా లోకేష్ బర్త్డే వేడుకల్లో మునిగిపోయింది. తెలుగుదేశం పార్టీ అంటే సేవ, సేవ అంటే తెలుగుదేశం పార్టీ అనేది ఒక నినాదంగా ఎన్టీ రామారావు తీసుకెళ్తున్నారు. ఆయన బాటలోనే ఆయన మనవడు నారా లోకేష్ బర్త్డే వేడుకల్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంతో తన బృందం ఎవరైతే అభిమానులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉన్నాయో వారందరితో ఒక రికార్డు స్థాయిలో ఈ ఈవెంట్ చేయడం జరిగింది. ఆయనకి విషెస్ చెప్పడం జరిగింది. సార్, ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టారు? అసలు చాలా తక్కువ మందికే తెలుసు, అయినా కానీ ఇంత పెద్ద ఎత్తున ఎలా వచ్చారు? ముందుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా ఐటీ శాఖ మార్చులు, యువగలం రథసారథి, నాకు అత్యంత ఇష్టమైన ఆప్తుడు, నాకు ఇష్టమైన నాయకుడు, నా శ్రేయభిలాషి గౌరవనీయులు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పుట్టినరోజు నాడు ఏదో ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకున్నాం. ఒకటి, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అన్నది సర్వసాధారణమైన కార్యక్రమం ప్రతి 2 సంవత్సరాలు. కానీ మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1 కోటి పైన తెలుగుదేశం పార్టీ సభ్యులు సభ్యత్వం తీసుకోవడం అన్నది ఇదొక చరిత్ర. ఇంత చరిత్ర సృష్టించిన వ్యక్తి పాదయాత్ర ఒక అడుగు వేయలేడు, ఓ రోజు మించి నడవలేడు అని వైసీపీ కుక్కలు మురిగాయి. అప్పుడు వాళ్ళ నోర్లు మూసే విధంగా 1000 కిలోమీటర్లు నడవడమే కాకుండా తనని తాను మలుచుకుంటూ ప్రజలందరూ కూడా అభిమానించే నాయకుడి కింద ఆయన తీర్చిదిద్దుకున్నారు. పాదయాత్రలో కూడా అనేకమైన విమర్శలు, అవమానాలు, ఇబ్బందులు ఆయన్ని ఇబ్బంది పెట్టారు. ఆయనకి పనిచేసిన యువగలం వాలంటీర్స్ని ఇబ్బంది పెట్టారు. ఆయన ఏ నియోజకవర్గంలో అడుగు పెడతారో ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెట్టారు. ఇన్ని చేసిన యువగలం అన్నది ఎక్కడ ఆగల. మరి ఇన్ని చేసిన వ్యక్తికి మనం ఏ విధంగా ఒక పుట్టినరోజు వేడుక చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తోటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు మీకు తెలిసినాయి. వారిని కూడా సంప్రదించినప్పుడు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ తీసుకుందాం, రక్తదానం చేద్దాం, ప్రాణదాతల కింద 10 మందికి ఆదర్శంగా నిలుద్దామని వారు ఇచ్చిన స్ఫూర్తితో నేనైతే చాలా లో ఎఫర్ట్స్ పెట్టాను ఈ కార్యక్రమంలో. నా పాత్ర చాలా నిమిత్త మాత్రం. నేను మాత్రం ఇదిగో పలానా ఈ వ్యక్తిని ఇవ్వగలుగుతారు అని రాసా. అది కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగానే, పలానా రావణ్ గారు ఒక 20 దేవి యూత్ ఉన్నారు కాబట్టి ఆ వార్డు కాకుండా ఒక 25 మంది అలా ఒక్కొక్కరు చిన్ని ఆ వార్డు నుంచి శ్యామ్ అలాగా శివ ఇలా ఒక్కొక్కరికి ఇన్నని పెట్టేసి నేను వదిలేశాను. మా టీం కోఆర్డినేట్ చేసుకున్నారు, మా క్లస్టర్ ఇన్ఛార్జెస్ కోఆర్డినేట్ చేసుకున్నారు. మా ఇన్ఛార్జీలు కూడా బాధ్యత తీసుకున్న తర్వాత భారీ ఏర్పాట్లు చూసి చాలా భారీగా వెళ్తా ఉన్నారు. 1000 మంది బ్లడ్ డొనేషన్, స్వతహాగా 1000 మంది అని మనం ఆలోచించుకుంటే 200 మందికి మించి వెళ్ళదు. ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అన్నది చాలా విచిత్రమైన కార్యక్రమం. ఇస్తున్నామని చూసి ఆడు ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఆడు హావభావాల్లో మార్పు వచ్చాడు, గట్టిగా అవ అన్నాడంటే కోత దూరంలో కనపడకుండా పారిపోతారు. అలాంటిది ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు 700 మెంబర్స్ దగ్గరికి ఇంకా దాటే పరిస్థితులు కనబడుతామని బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు ఎఫర్ట్లెస్ గా. ఇందాక ఒక వ్యక్తి కళ్ళు తిరుగుతున్నాయంటే బయట నేను ఒకసారి ఎలా ఉందని అడిగి మళ్ళీ వచ్చి సముదాయిస్తా ఉంటే, ఇంటర్ని ఎందుకు ఎంతసేపు మాట్లాడుతున్నావు, తండ్రి కొడుకులు చేస్తున్న కష్టం దగ్గర మనకి పెద్ద కష్టమా అన్నారు. నాకు అర్థం కాల. తండ్రి కొడుకులు అంటే నన్ను మా నాన్నగారిని అంటున్నారేమో, మేమేం కష్టపడ్డామా అనుకుంటుంటే ఏంటి అర్థం కాలేదని. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ లో -10 degrees లోని తండ్రి కొడుకులు ఇద్దరు ఎలా పరిగెడుతున్నారు, బిల్డింగ్ నుంచి బిల్డింగ్ పరిగెడుతున్నారు, కంపెనీస్ దగ్గరికి వెళ్తున్నారు, రండి మా రాష్ట్రానికి అని అభ్యర్థిస్తా ఉన్నారు. వాళ్ళు చేసిన కష్టంలో మాదేముందన్నా అన్నారు. చాలా స్ఫూర్తిగా ఉంది ఆ మాట. ఈ రోజున ఇంత విజయవంతం అయిందంటే కేవలం ఇది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు చేసుకున్న ఘనత. ఈ కార్యక్రమం 700 మంది కూడా ఇది టోటల్ క్రెడిట్ టు రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. ఎవరైనా ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం అన్నది సమర్థవంతమైన నాయకత్వం ఉంటే కనుక చేస్తూ ఉంటారు. మీరు వాళ్ళందరికీ స్ఫూర్తినిస్తూ ముందు మీరు బ్లడ్ ఇవ్వడం అన్నది ఎట్లా చూడాలి? మీరు ప్రతి సంవత్సరం నారా లోకేష్ బర్త్డేకి ఇస్తూ ఉంటారు. నేను లోకేష్ గారికి బ్లడ్ ఇవ్వడం కానీ లేకపోతే ఆయనకి ఏం చేసినా కానీ అదొక శాసనసభ్యుడిగో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఆలోచించకుండా అది ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా
అతని ద్వారా అనేక విధాలుగా లబ్ధి పొందిన వ్యక్తిగా నా కనీస బాధ్యత. నేను గత 5 సంవత్సరాలు నా మీద కానీ నా కుటుంబం మీద కానీ అనేకమైన ఇబ్బందులు పెడతా ఉన్నప్పుడు ఆనాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు ధైర్యం ఇచ్చి నా కుటుంబానికి భరోసా ఇచ్చి నేను రాజకీయంగా కూడా స్ఫూర్తినిచ్చి నేను ప్రతిపక్షంలో పోరాడే విధంగా నన్ను ఒక నాయకుడి కింద తీర్చిదిద్దిన వ్యక్తి లోకేష్ గారు. ఆయనే అంటూ లేకపోతే అసలు అవసరమా ఈ రాజకీయాలు, ఏంటి కక్ష సాధింపులు, వ్యాపార సంస్థల మీద దాడులు ఏంటి వైసీపీ వాళ్ళు అన్న ఆలోచనలోకి వచ్చాం కుటుంబం. కానీ ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఆయనకే అనేక ఇబ్బందులే. ఆయన మాట్లాడడానికి మైక్ ఇచ్చేవారు కాదు, ఆయన నుంచున్న కుర్చీని కూడా లాక్కునేవారు, ఆయన మీద అనేకమైన కేసులు, ఆయన కుటుంబం మీద కేసులు. ఇవన్నీ చూసిన తర్వాత అది నా బాధ్యత, నా కుటుంబానికి ఇచ్చిన భరోసా. ఈరోజు రాజకీయంగా నేను ఒక శాసనసభ్యుడు అవడానికి కారణమైన వ్యక్తి పుట్టినరోజు అన్నప్పుడు ఇది నా కనీస బాధ్యత. నేను ఇవ్వడం వల్ల కొంతమంది స్ఫూర్తిగా తీసుకుంటారు అనుకున్నాను, ఇంత విధంగా స్ఫూర్తి తీసుకుంటారని నేను అనుకోలేదు. మరలా చెప్తా ఉన్నాను, ఈ కార్యక్రమం ఈ స్థాయిలో అయ్యిందంటే క్రమశిక్షణ, అంకిత భావం కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల ఒక విజయం. అది వారికే అంకితం, దీంట్లో నా పాత్రే లేదు. ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్, అది ఏదైతే నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం, ఇది చంద్రబాబు నాయుడు గారికి అమితమైన ప్రేమ ఉన్న స్కీమ్ ఇది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ స్కిల్ డెవలప్మెంట్ తోనే చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. రాష్ట్రంలోని యువత నిరుద్యోగత సంఖ్య చూసి రాజమండ్రి ఎన్నికల ముందు మన ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అనేక సందర్భాలు నేను చెప్పుకున్నాను. ఏం చేస్తే మంచిదని ఆలోచించినప్పుడు ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, కానీ నైపుణ్య అభివృద్ధి లేదా, క్వాలిఫికేషన్ ఉంది కానీ స్కిల్స్ లేవు. ఈ పరిశ్రమలు కానీ ఎవరైనా అడుగుతుంటే మాకు ఈ స్కిల్స్ కావాల్సిన వాళ్ళు కావాలి, మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ ఇవి మీకు ఉంటే మాకు చెప్పండి ఇస్తామన్నప్పుడు నేను ఆలోచించుకొని మా వాళ్ళని కొంతమందిని సంప్రదించిన తర్వాత మా టీంని ఈ అమరావతి సొల్యూషన్స్ వాళ్ళతో మనం టైఅప్ అయ్యి యువతకి ఎవ్రీ 3 months కి ఒక 100 మందికి నైపుణ్య అభివృద్ధి కలిగే విధంగా, అది కాస్త ఆర్థికంగా వాళ్ళ మీద భారం కలగకుండా, బహిరంగ మార్కెట్లో 20,000 అలా ఉంటుంది 3 months కి, ఒక 5,000లోనే వాళ్ళ చేతికి పడే విధంగా మిగిలింది ట్రస్ట్ నుంచి చేద్దామని ట్రైనింగ్ ఏమో అమరావతి సొల్యూషన్స్ నాన్ ప్రాఫిటబుల్ గా చేసేటట్లు కార్యక్రమం శ్రీకారం చుట్టాం. కానీ ఈ రోజు వచ్చిన తర్వాత బ్లడ్ డొనేషన్ డ్రైవ్ దగ్గర నుంచి వచ్చిన స్ఫూర్తి చూసిన తర్వాత ఈ 3 నెలలు కూడా ఒక్క రూపాయి కూడా ఎవరు కట్టకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ 3 months కూడా నైపుణ్య అభివృద్ధి వాళ్ళందరికీ అందించే కార్యక్రమం కూడా నిర్ణయం తీసుకుని అనౌన్స్ కూడా చేశాం. రాబోయే 3 నెలలు అయిన తర్వాత వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు ఇప్పుడు దీంట్లో స్వలాభం లేదు. నేను October 26th నా బర్త్డే రోజున జాబ్ మేళా పెట్టాను, ఆఫర్ లెటర్స్ ఇచ్చున్నాం, స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ఒకటి దగ్గరలో లాంచ్ చేస్తామని చెప్పాం. మాటకు కట్టుబడి వెంటనే చేస్తున్నాం. కొంతమంది నాయకుల్లాగా చెప్పాను కదా, నా పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఏ పుట్టినరోజు ఏ సంవత్సరం చెప్పలేదు కదా అని నేను మాట్లాడను. అలాగే నా స్వలాభం కింద మైక్ వస్తే నోటుకు వచ్చినట్లు ఇచ్చేసేస్తాను చెప్పట్లేదు. నేను ఏది చేయగలుగుతానో అదే చెప్పాను. ఈ రోజు నా స్కీమ్ లాంచ్ చేశాను. 3 months అయిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించినప్పుడు రేపు వాళ్ళు దీంట్లో నా స్వలాభం ఏంటి అన్నది నేను ఆలోచించింది. రేపు ఆడు ఉద్యోగం వచ్చిన తర్వాత ఎక్కడైనా కనబడడం, అన్న నాకు ఉద్యోగం వచ్చింది, మీ ఆలోచనతో వచ్చింది, నా కుటుంబానికి ఒక భరోసా వచ్చింది అని ధైర్యంగా అతను చెప్పినప్పుడు వాడేసిన ఓటు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు వేసిన ఓటు కానీ విలువ ఉంటుంది, నా కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. తప్పకుండా ఈ బ్యాచ్లో ఉద్యోగాలు కల్పిస్తాం. ఇది కొంతమంది స్ఫూర్తిగా వెళ్ళి వారు కూడా ఓహో ఈ యొక్క స్కీమ్ ద్వారా ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, మనం చదివితే అవ్వదు, డిగ్రీలు పీజీలు వచ్చేస్తే అవ్వదు, మనలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి. జరుగుతున్న ప్రస్తుత బహిరంగ మార్కెట్లో పరిస్థితులకు అనుగుణంగా అక్కడ కావాల్సిన నైపుణ్యాన్ని మనం పొందగలిగితేనే పోటీ ప్రపంచంలో మనం కూడా పోటీ పడగలుగుతామన్న ఆలోచన ఆ విద్యార్థికి రావాలి, యువకులకి రావాలంటే ఇది ఒక అడుగు ముందుకెయ్యాలి. స్టేట్ లో ఎక్కడ లేని విధంగా ఈ స్కీమ్ ని నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో లోకేష్ గారి పుట్టినరోజు నాడు నా అన్నకి అభిమానంగా ఈ స్కీమ్ ని ఆ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. మంచి స్పందన వచ్చింది, తల్లిదండ్రులు వచ్చారు, తల్లిదండ్రులు కూడా చాలా బాగుంది, ఇది మా వాళ్ళని జాగ్రత్తగా పంపిస్తాం, నేర్చుకోమని చెప్పాం. ఈ రోజున ఆయన పుట్టినరోజు నాడు ఈ నియోజకవర్గంలోనే ఈ విధంగా చేయడం అన్నది చాలా ఆనందం కలుగుతా ఉంది. తప్పకుండా లోకేష్ గారు అన్న వ్యక్తి భవిష్యత్ నాయకుడు. సార్, ఇప్పుడు దీని మీదే ఇలాంటి యూత్ లీడర్స్ కానీ సీనియర్ లీడర్స్ కొందరు లోకేష్ కి ఉన్నత స్థాయి పదవి కావాలని అన్నారు. దాని మీద జనసేన వర్గాలు, తెలుగుదేశం వర్గాలు అందరూ కూడా
ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కామ్ అయిపోండి అన్నారు మొత్తం. కానీ కీలకమైన ప్రకటన నిన్న దావోస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది. లోకేష్ ని వ్యాపారాల్లోకి వెళ్ళుంటే ఎక్కడికో వెళ్ళేవాడు, కానీ సేవ చేస్తాను రాజకీయాల్లోకి వచ్చి. ఎట్లా చూడాలి ఆయన ప్రకటన? అది ఎప్పుడు కూడా ఉంటుందండి. తండ్రికి ఆవేదన ఉంటది. ఓ పక్కన ఆవేదనలో ఏంటంటే వ్యాపారం వల్ల సంపాదన గురించి కాదు వాళ్ళు చెప్పేది. ఆయనకి తెలుసు ఆయన కొడుకు ఎన్ని అవమానాలు పడ్డాడన్నది. అతన్ని శారీరకంగా అవమానపరిచారు, అతని భాషని తోలనాడారు, అలాగే కుటుంబాన్ని రోడ్డుని గీడ్చేశారు ఆ విమర్శలతో. ఇన్ని భరిస్తున్నప్పుడు తండ్రిగా ఎందుకు ఇతనికి అవసరమా, ఇంటికి వెళ్ళిపోయి వ్యాపారం చేసుకోవచ్చు కదని ఏ తండ్రికైనా వస్తుంది. కానీ అతను లేదు నాన్న, నేను నిలదొక్కుంటా, నేను రుజువు చేస్తా. అన్న నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు వారసుడు నాయకుడు అవ్వగలడు అని నేను ప్రూవ్ చేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ కడుపును పుట్టిన వ్యక్తికి ఇంత అవమానం జరిగినప్పుడు ప్రజల్లోని మార్పు రావాలి, వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి నా మీద అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలని అనుకున్నారు. ప్రూవ్ చేసుకున్నారు. ఈజ్ ఎ ప్రూవెన్ ప్రోడక్ట్. నేను అంటున్నాను, ఇప్పుడు మనం కార్ కొనాలనుకున్న హైవే మీద ఏది సేఫ్టీ అని తీసుకుంటాం, ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయి, దాని బ్రేక్ సిస్టమ్ ఏది ఉందని ప్రొడక్ట్ చూసి ప్రూవ్ అయిందా లేదా అని చూస్తాం. ఈజ్ ఎ ప్రూవెన్ ప్రోడక్ట్. లోకేష్ అన్న వ్యక్తి అతన్ని తాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. ఒకటి రాజకీయంగా కూడా మంగళగిరి అన్నది ఏనాడు తెలుగుదేశం పార్టీ నెగ్గిన నియోజకవర్గం కాదు. చంద్రబాబు నాయుడు గారితో పాటు సీనియర్ నాయకులు అనేక మంది చెప్పారు పలు సందర్భాల్లో, బాబు మంగళగిరి మంది కాదు, ఎప్పుడు టీడీపీ నెగ్గలేదు, ఇంకో నియోజకవర్గం తీసుకో. భీమిలి అన్న వ్యక్తి అక్కడ నేను త్యాగం చేస్తాను నా సీట్ తీసుకోండి అంటారు. అలా ఎవరి కాలు ముందుకొచ్చి త్యాగం చేస్తానని మా సీట్ లోకేష్ గారు నో, ఓడించోటే నెగ్గి నువ్వు నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఓడించోటే నెగ్గాడు. 91,000తో ప్రూవ్ చేసుకొని నేను నాయకుడిని 10 మంది చెప్పే విధంగా చేసుకున్నాడు. చంద్రబాబు గారు చెప్పిన దాంట్లో ఇంకో పాయింట్ కూడా, వారసత్వంగా రాజకీయం అనేది అది సాధ్యమయ్యేది కాదు, అవకాశం వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. మీరు చెప్పింది కూడా ఇంచుమించు అదే, ఆయన ప్రూవ్ చేసుకున్నారంటారు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆశాదీపం లోకేష్ ఖచ్చితంగా. ఇప్పుడు యువ నాయకత్వం అంతా కూడా మీరు కోరుకుంటున్నారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మీరు ఫైనల్ గా చెప్పేది ఏంటి సార్? వారసత్వం అన్నది హక్కు కాదు, రాజకీయాలు అన్నది కూడా ఎప్పుడు సొత్తు కాదు. ఎవరన్నా వారు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా సమాజంలో ఉన్న అసమానతలను అవగాహన చేసుకొని ఒక సేవా దృక్పథంతో నువ్వు రాజకీయాల్లోకి వచ్చి నిలతొక్కుకోగలిగితే ప్రజలే నేను ఆశీర్వదిస్తారు. కాబట్టి ఇది వారసత్వం కాదు. కానీ వారసత్వం అన్నది ఒక అవకాశం. ఆ అవకాశాన్ని రుజువు చేసుకోవాలి. ఈరోజు లోకేష్ గారు రుజువు చేసుకున్నారు. నా మనసులో మాట, నందమూరి నారాకి రాజకీయ వారసుడు నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు. తప్పకుండా కార్యకర్తల్ని కుటుంబ సభ్యుల కింద ఆదుకుంటున్నాడు. కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన స్ఫూర్తితో నాలాంటి యువ నాయకులు అనేక మంది వస్తా ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చూడండి, సీనియర్స్ ఉన్నారు, యువ నాయకులు వస్తున్నారు, ఒక అవగాహన కలిగిన వ్యక్తులు వస్తున్నారు. కొన్ని పద్ధతులు డిసిప్లిన్ ఉన్న వాళ్ళు వస్తా ఉన్నారు. రాజకీయం మీద అవగాహన కలిగిన వాళ్ళు వస్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే యువ నాయకత్వం వస్తా ఉంది. ఇది కేవలం లోకేష్ గారే స్ఫూర్తిదాయకం. ఒకవేళ నా నాయకుడు తన క్షేత్రస్థాయిలో తిరగకుండా, తను పెద్దలు గౌరవించకుండా, తన వాడే భాష, శ్రీను గారు ఆ విధమైన భాష వాడాడు అనుకోండి, మేము అదే వాడతాం. కానీ నా నాయకుడు సీనియర్ గౌరవించమన్నా నేను గౌరవిస్తున్నాను. నా నాయకుడు క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నాడు, నేను పనిచేస్తాను. నా నాయకుడు కార్యకర్తలు కుటుంబ సభ్యుల కింద చూసుకోమన్నాడు, చూసుకుంటా ఉన్నాడు. నా నాయకుడు మంచి భాషతో మాట్లాడాలి, అప్పుడే రాజకీయ వ్యవస్థ కూడా బాగుంటుంది అన్నాడు. నేను అదే భాష మాట్లాడతాను. నా బట్టి నా తమ్ముళ్ళు అదే తయారయ్యారు, నా అన్నలు గాని ఇదే స్ఫూర్తితో తీసుకెళ్తా ఉన్నాను. భవిష్యత్తు తప్పకుండా మరో 15 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. రాష్ట్ర యువతకి ఉద్యోగాలు కల్పిస్తాం, మహిళలకి మంచి భవిష్యత్తు ఇస్తాం, రైతన్నకి వ్యవసాయం లాభసాటిగా ఉండే విధంగా తీర్చిదిద్దుతాం. అన్ని కర్షకులు, కార్మికులు, అన్ని వర్గాల వారు కూడా సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఈ ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. ఆ ఆలోచనతో పనిచేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు. పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలకి ఒక ఐకాన్ లాగా రాజమండ్రిని చూపిస్తూ సిటీలో సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా రక్తదానం అన్నది ప్రతి ఒక్కరికి ప్రాణదానం. ఈరోజు బ్లడ్ లేక అనేక మంది రోడ్ యాక్సిడెంట్ లో వాటిలో మరణిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తిస్తుంది.
ఒక చిన్న పిలుపుతో చాలా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఇందులో పార్టీ శ్రేణులే కాదు బయట వాళ్ళు కూడా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఇన్వాల్వ్ కావడం అన్నది గ్రేట్ అని చెప్పొచ్చు. ఇదే విధమైన స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈస్ట్ న్యూస్ కూడా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాసు గారు.